బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు ఏమన్నాడు? ఎవడు విమోచించలేడట. ఎవడు విమోచించలేడు, ఎవడు ఆ రుణము తీర్చలేడు, ఎవడును ఆ ఖరీదు చెల్లించలేడు అన్నాక దేవుడు చెల్లిస్తాడు, దేవుడు విమోచిస్తాడు. ఎలాగా? ఎవడు చెల్లించలేని ఖరీదు, ఆ విలువైనటువంటి అక్షయ జీవము, అనంత జీవము కలిగిన పాపరహితమైన అతి పరిశుద్ధమైన రక్తం అనే ఖరీదు దేవుడే చెల్లిస్తాడు. అలా చెల్లించటానికి దేవుడు మనిషి కావడమే క్రిస్మస్. ఆ పరిశుద్ధ రక్తమును మనందరి కోసం, సర్వ మానవ కోటి కోసం కార్చి మానవులను విమోచించడానికి దేవుడు మనిషి పుట్టడమే క్రిస్మస్. మనందరి విమోచన క్రయధనమును చెల్లించడానికి నరుడై పుట్టినటువంటి దేవుని పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము యేసును ప్రకటిస్తున్నాం, మతాన్ని కాదు. అన్ని మతాలు మంచివే. ఏ మతమైనా అబద్ధం ఆడండి, పక్కోడిని దోచుకొని తినండి, పక్కోడి భార్యను లేపుకొని పోండి అని చెప్తుందా? చెప్పే మతం ఉందా? ఏ మత గ్రంథమైనా అబద్ధం ఆడొద్దు, ఎవరిని కొట్టొద్దు, తిట్టొద్దు, హింసించొద్దు, మంచిగా బ్రతకండి అని చెబుతా. ఏ మతమైనా మంచిగా చెబుతుంది. అన్ని మతాలు మంచివే, కానీ అన్ని మతాలు మనల్ని విమోచించలేనివే, మన అవసరం తీర్చలేనివే. క్రైస్తవ మతం కూడా నీ అవసరం తీర్చదు. మతం వేరు, క్రీస్తు వేరు. మతంలో ఉండడం వేరు, క్రీస్తులో ఉండడం వేరు. మతంలో ఉండడం అంటే ఆదివారం వేరే గుడులకు వెళ్ళటం మానేసి చర్చికి వెళ్ళాలి, పేర్లు మార్చుకోవాలి, బైబిల్ పేర్లు పెట్టుకోవాలి, ఏదో ఒక రకమైన బాప్తిసం పొందాలి, కొన్ని బైబిల్లోని మాటలు నేర్చుకోవాలి, క్రిస్మస్ వస్తే స్టార్ పెట్టాలి. ఇదంతా క్రైస్తవ మతం. మతంలో ఉంటూ 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 చాలామంది అదే పాతాళానికి వెళ్తారు. అవును, నాకు ఒక అంకుల్ గారు తెలుసు. లెంట్ సీజన్లో చాలా నిష్టగా ఉంటారు, రోజు ప్రార్థన. ఆయన తాగడు, సిగరెట్ తాగడు, మటన్ కూడా తినడు, చికెన్ కూడా తినడు, ఆమ్లెట్ కూడా తినడు. ఎప్పుడు లెంట్ సీజన్ 40 రోజులు. ఈ 40 రోజులు మానేసిందంతా వడ్డీతో సహా 41వ రోజు లాగిస్తారు. అది మతం అంటే అది. ఏమండి, 40 రోజులు తప్పుడు పనులు మానేసి 41వ రోజు మళ్ళీ మొదలెట్టడం కాదు క్రైస్తవ జీవితం అంటే. తప్పు మార్గములన్నిటినీ జీవితకాలం అంతా అసహించుకొని వాటికి దూరంగా ఉండడం క్రైస్తవ జీవితం. మతం వేరు. జీవితం అంతా లెంటు పాటించి లెంటు కాగానే తాగుతూ, లెంటు కాగానే అన్ని పాడు పనులు చేస్తూ చచ్చిపోయాడు అనుకోండి. వాడు చచ్చిపోతే వాడికి జ్ఞాపకార్థ కూటం పెట్టి మంచి వాక్యం వేస్తాడు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఆ నీతిమంతుడా తాగుబోతూ. ఈ వేషధారణ మతం కాదు మనకు కావలసింది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. నువ్వు మతంలోకి వస్తే పాతవి గతించవు, క్రీస్తులోకి వస్తే పాతవి గతిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పాత అలవాట్లు అన్నిటితో మతంలో ఉండొచ్చు,
చర్చి మెంబర్షిప్ తీసుకోవచ్చు, క్రైస్తవ పండుగలు పాటించవచ్చు, అన్ని పాడు అలవాట్లతోనే క్రైస్తవుడిగా చలామణి కావచ్చు, సంఘములో ఎల్డర్ కూడా కావచ్చు, చచ్చి నరకానికి పోవచ్చు. మతములో ఉంటే ప్రయోజనం లేదు. చాలామంది మతములో ఉండి 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 తర్వాత మారు మనస్సు పొంది క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా తాతల నుండి మేము క్రైస్తవులమేనండి, కానీ మారు మనస్సు లేని క్రైస్తవులం. అది ఏదో ఒక ఆచార క్రైస్తవుల్లో ఉన్నాము, కానీ ప్రభుతో ముఖాముఖి సంధింపు మాకు తెలియదండి. ఫలానా భక్తుడు ప్రసంగిస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి, నా పాపం నేను గ్రహించాను, ఒప్పుకున్నాను, నాలోనికి గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప శాంతి వచ్చింది, దేవుడు నన్ను దర్శించాడు అని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఫ్రమ్ క్రిస్టియానిటీ దే కేమ్ ఇన్ టు క్రైస్ట్. క్రీస్తు అనే ఒక వ్యక్తిని గురించి మేము చెప్తున్నాం. ఎవరాయన? ఎన్నటికి నీ తీరక, ఎవడూ తీర్చలేక అట్లుండవలసినది అనే రుణమును తీర్చడానికి, మానవ జాతి రుణాన్ని తీర్చడానికి దేవుడే మనిషి అయి పుట్టినటువంటి సందర్భము క్రిస్మస్. క్రిస్మస్ నాడు వచ్చిన ఆయన ఎవరంటే సృష్టికర్త. ఎందుకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? మన రుణమును తీర్చడానికి, మన పాప రుణమును తీర్చడానికి.